కాల్ చేయండి, స్పందిస్తామని. ఎన్నికలు ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజల మధ్యలోనే ఉంటామని. గత 3 ఎన్నికల్లో ఈ ప్రాంత ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకుని ఆదరించారని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. 1వ డివిజన్ నారాయణరెడ్డిపేటలో ధోబిఘాట్ కోడూరుపాడులో జెడ్పీ హైస్కూల్ భవనాన్ని టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి తదితరులతో కలిసి ప్రారంభించారు. ఎంత చేసినా తక్కువే. ఎందుకంటే 3 ఎన్నికల్లో కూడా నాకు అండగా నిలిచే ప్రాంతం. మరీ ముఖ్యంగా మొన్నైతే అతి భారీ మెజార్టీ ఇచ్చిన ప్రాంతాల్లో ఈ ప్రాంతం ఒకటి. ఆ విశ్వాసం ఎప్పటికీ నాకు ఉంటుంది. ఈరోజు నారాయణరెడ్డిపేటలో 10 లక్షల రూపాయలు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గ్రాంట్తో ధోబిఘాట్ని నిర్మించుకున్నాం. ఇక్కడ ఆ యొక్క భవనాలను కూడా ప్రారంభించుకుంటూ ఉన్నాం విద్యార్థులకు సంబంధించి. తప్పకుండా ఇక్కడ కాలనీల్లో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ కాలనీల్లో పేదవాళ్ళు అత్యధికంగా నివసించే ప్రాంతాలు, వాటి మీద ప్రత్యేక దృష్టి పెడతానని, అన్నిటికీ మించి కోడూరు కమలాకర్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ యొక్క రోడ్డు వీలైనంత త్వరలో శాంక్షన్ చేయిస్తానని చెప్పని కూడా మాట ఇస్తూ, భవిష్యత్తులో కూడా ఇంకా ఈ ప్రాంతాల్లో తప్పకుండా నా శక్తి వంచన లేకుండా. ఈ సందర్భంగా అందరికీ నేను మనవి చేసేది ఒకటే, ఎన్నికలు లేవు, ఎన్నికలు అయిపోయినాయి. ఎన్నికలు లేని వేళ ఆ పార్టీ ఈ పార్టీ జెండాలు లేకుండా అందరం కూడా అభివృద్ధి అజెండాగా, సమస్యల పరిష్కార అజెండాగా పనిచేద్దాం. మరీ ముఖ్యంగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన మీ అందరి ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు, మరో పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తున్నారు. 4,000 రూపాయల పెన్షన్ చెప్పిన మాట కట్టుబడి ఎలక్షన్ అయిన వెంటనే మీకు అందించారు. అదేవిధంగా బిడ్డల చదువుల కోసం తల్లికి వందనం, ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఆ డబ్బులు అందించారు. పేదోడి ఆకలిని తెచ్చే అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 సిలిండర్లు అది కూడా ఏర్పాటు చేశారు. ఇది కాకుండా వచ్చే నెల 15వ తారీఖు నుంచి మహిళలకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చంద్రబాబు నాయుడు గారు అందించబోతున్నారని చెప్పిన కూడా మాట ఇస్తూ, అదే కాకుండా రైతులకి అన్నదాత సుఖీభవ కింద ఆ యొక్క నిధులు కూడా వీలైనంత త్వరగా వస్తాయని చెప్పి తెలియజేసుకుంటూ, ఇవే కాకుండా ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఒక్క మన రాష్ట్రమే, ఆంధ్రప్రదేశ్. అద్భుతమైన రాజధాని అమరావతి వేగవంతంగా కడుతూ ఉన్నారు. రైతుల దిశ మార్చే పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేస్తున్నారు. అన్నిటికీ మించి మన బిడ్డలకి ఉద్యోగాలు వచ్చేదానికి అనేక రకాల పెట్టుబడులని ఆకర్షిస్తున్నారు. ఒక్క మాట చెప్పి ముగిస్తానమ్మా, 25 ఏళ్ల ముందు చంద్రబాబు నాయుడు గారు రాబోయేదంతా ఇతర నాయకులందరూ కూడా స్కూటర్ ర్యాలీ పెట్టారు, భారీ మాల వేశారు, చెప్పలేదు. కానీ వీలైనంత త్వరగా ఆ యొక్క రోడ్డు శాంక్షన్ చేయించి ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా మాట ఇస్తారు. కోడూరుపాడులో ఎవరైనా సరే పని చేసిన వాళ్ళు రుణం తీసుకుని వేసుకోండి, తీసేయమంటాడు. ఇల్లు పగల కొట్టేస్తానంటాడు. పేదల కోసం సీతారెడ్డి గారు 800 మందికి ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేస్తే ఆ రాళ్ళని పెరికేస్తాడు. ఆయన ఏదంటే అభివృద్ధి చేసేవాళ్ళు ఆదాల ప్రభాకర్ రెడ్డి అంట. ఏం చేశాడో చెప్పమంట కోడూరుపాడులో. నేను కోడూరుపాడులో నువ్వు చేసిన అభివృద్ధి ఏంది? అరాచకం చేసే కోడూరుపాడులో వాళ్ళ పెళ్లి జరుపుకొని కూడా చేస్తే ఎమ్మెల్యే గట్టిగా మాట్లాడాడు, ఎవడు వస్తాడు రాని నేను వచ్చి నిలబడతానని. ఎవరు ఆమెడికి రాలా. అందుకని కోడూరుపాడులో ఆదాల ప్రభాకర్కి చూపించింది కోడూరుపాడు. గతంలో ఎప్పుడు కూడా నాకు తెలిసిన తర్వాత ఒక 100-200 ఓట్ల మెజార్టీ వచ్చేది.
ఎందువల్లంటే మేము కూడా ఎవరైనా ఒకటే కదా అనే అభిప్రాయం ఉండింది కోటూరుపాడు ప్రజలకి. మొన్న ఎలక్షన్తో డిసైడ్ చేసాం, ఎవరు మనోళ్ళు ఎవరు అవతల అనేది తెలుసుకోండి అని. దాంతో ప్రజలు కూడా మనల్ని నమ్మారు. ఎమ్మెల్యే చేసిన అభివృద్ధిని కూడా దృష్టిలో పెట్టుకొని ఆదాల ప్రభాకర్ రెడ్డికి 900 ఓట్లు పడితే ఊళ్ళో సేదరెడ్డి మెజార్టీ 1400. అది కోటూరుపాడు సత్తా. ప్రజల్లో ఉండే వ్యక్తి నిన్నగాక మొన్న జై భారత్ హాస్పిటల్తో మాట్లాడాడు. కోటూరుపాడులో ఎంతమంది అయితే గిరిజన్స్ ఉన్నారో గిరిజన్స్ అంచుకి వాళ్ళందరికీ రేపు కానీ ఎల్లుండి కానీ వచ్చి జై భారత్ హాస్పిటల్లో సర్వే చేస్తారు. సర్వే చేసి వాళ్ళకి ఒక కార్డు ఇస్తారు. గిరిజనుల వరకు వాళ్ళకి ఏ ఆరోగ్యం బాగాలేకపోయినా ₹1 ఖర్చు లేకుండా కార్డు గిరిజన కాలంలో మరుగుదొడ్లు లేవని అడుగున్నారు వాళ్ళు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.